మొన్న బీఆర్ఎస్ పెద్ద నాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతూ గుండ్రవెల ప్రాజెక్ట్ అదొక అక్రమ ప్రాజెక్టు, అది కడితే తెలంగాణ ప్రజలందరికీ కూడా అది చాలా ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఏదో నష్టాలు జరుగుతాయి, రెండు ప్రాంతాల మధ్యలో విభేదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. హరీష్ రావు గారికి తర్వాత కవిత గారికి కూడా, ఆమె కూడా మొన్న ఒక 2 నెలల కిందట వచ్చి ఇదే మాట చెప్పింది. గుండ్రవెల ప్రాజెక్ట్ అనేది కేసీ కెనాల్ కు 31.9 టీఎంసీ అలొకేటెడ్ అష్యూర్డ్ వాటర్ ఉన్నా కూడా మాకు స్టోరేజ్ లేదు. ఒక 10 టీఎంసీ తుంగభద్ర డ్యామ్ నుంచి మేము విత్డ్రా చేసుకున్నా, మిగతావి 20 టీఎంసీ ఇంతవరకు మాకు లేదు కాబట్టి గుండ్రేవుల దగ్గర కట్టుకోవాలని మేము 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. అది మా కర్నూలుకు రాయలసీమకు హక్కు. అది తుంగభద్ర నది మీద మేము కట్టుకోవడానికి లెఫ్ట్ సైడ్ తెలంగాణ ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఐజా వడ్డపల్లి మండలాల్లో 3 విలేజెస్ కొంతవరకు సబ్మర్జ్ అవుతుంది కాబట్టి మీకు ఇచ్చే 6 విలేజెస్ కు మేము 20 విలేజెస్ ఇస్తూ కూడా 10 టీఎంసీ మీకు 10 టీఎంసీ మేము వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్ తో కూడా పెద్దలు మాట్లాడుకున్న పరిస్థితి అది మీకు కూడా పూర్తిగా తెలుసు. హరీష్ రావు గారు, మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలా, మా ప్రాంతంలో విపరీతమైన వలసలు ఉన్నాయి, మహబూబ్నగర్లో కూడా ఇంతకు ముందు వలసలు ఉన్నాయి, మీకు తెలుసు. మీరే ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా తాగడానికి నీళ్లు ఇబ్బందులు అవుతున్నాయని. ఇదే గుండ్రవెల ప్రాజెక్ట్ కనుక కట్టుకుంటే ఒకవైపు మీకు ఆర్డీఎస్ నుంచి తక్కువైనప్పుడు అక్కడున్న డిస్ట్రిబ్యూటెడ్ కెనాలకు ఛానళ్లకు గుండ్రవెల ప్రాజెక్టు ద్వారానే మీరు స్ట్రెంథెన్ చేసుకుని ఆయకట్టు మొత్తానికి నీళ్లు అందించుకోవచ్చు. మీకు ఇది పూర్తిగా ఉపయోగపడే ప్రాజెక్టే కానీ మీ ప్రాంతానికి ఇబ్బంది కలిగించే ప్రాజెక్టే కాదు. ఒకప్పుడు పాత రోజులు గుర్తు చేసుకోండి, కేసీఆర్ గారు మరి ముంబైకి పోయి అక్కడున్న సీఎం గారితో మాట్లాడి అక్కడున్న ప్రాజెక్టు గురించి తెలంగాణకు ఉపయోగపడుతుందని మాట్లాడొచ్చినారు. ఏదైనా ఉపయోగపడే ప్రాజెక్టు 2 పక్కన రాష్ట్రాలతో కలిసిమెలిసి మాట్లాడి 2 ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా గుండ్రవెల ప్రాజెక్టు యువతల గద్వాల జిల్లాకు, మా కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమ మొత్తానికి కేసీ కెనాల్ ద్వారా ఇది ఉపయోగపడే ప్రాజెక్టు. ఇంకా సెన్సిటివ్ థింగ్ అంటే మీరు ప్రాంతాల ప్రజల మధ్యలో విభేదాలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఇక్కడ గద్వాల జిల్లా చుట్టుపక్కల వాళ్ళకు, మా కర్నూలు జిల్లాకు కల్చర్ వైజ్ గానీ, భాష వైజ్ గానీ, బడికి స్కూళ్ళకు గానీ, వైద్యానికి గానీ, బంధుత్వం పరంగా గానీ అన్ని రకాలుగా ఈ 2 గద్వాల జిల్లా, కర్నూలు జిల్లాలో చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు. దీని గురించి వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు హేట్రేడ్ మెసేజ్లు ఇచ్చుకుంటా, మీ మామగారి స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒకసారి మహారాష్ట్ర సీఎం గారిని కలిసి మరి అక్కడ ఉన్న గోదావరి మీద ఉన్న డ్యామ్ల గురించి కూడా ఆయన మాట్లాడి ప్రాంతీయ బెనిఫిట్స్ కోసం ఆయన పోరాడిన వ్యక్తి. మరి మీరు నీళ్లు నియామకాలని చెప్పే పార్టీలు పెట్టుకొని ఉద్యమాలు చేసి ఈ రోజు ప్రభుత్వాలను కూడా ఉండి 10 ఏళ్ళు పరిపాలించినారు. ఈ రోజు అటువంటి నీళ్లు మీ ప్రాంతానికి ఉపయోగపడుతుందని మీకు తెలిసి కూడా మరి గుండ్రవెల ప్రాజెక్టును కావాలని అడ్డం పెట్టడం, ఇది మీరు మానుకొని మీ ప్రాంతానికి కూడా ఉపయోగపడే గుండ్రవెల ప్రాజెక్టుకు మీరు సహకరించాలా. ఇదే విధంగా నేను కర్నూలు ప్రగతి సమితి తరఫున మా ప్రాంత నాయకులకు కూడా చెప్పాలనుకుంటున్నాను. టీడీపీలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఒక్కరు కూడా నోరు తెరిచారు. ప్రాంత సమస్యల గురించి మీరు మాట్లాడండి, నోరు తెరచండి. ప్రాంతం గురించి అన్న ఐకమత్యంగా మనందరం కలిసి చేస్తేనే ఇట్లాంటి తప్పుడు మెసేజ్ ఇచ్చేటోళ్లకు గట్టి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుండ్రవెల మనందరం కలిసి సాధించుకుందామని ఈ వీడియో ద్వారా మరోసారి గుర్తు చేసుకుంటూ, జై కర్నూలు, జై కేపీఎస్.